తలదించుకునేలాగా చేసింది వీళ్ళే కదా, తలదించుకునేలాగా చేసింది ఇదే సిపి, ఇదే హుజరాబాద్ ఏసీపీ, ఇదే జమ్మికుంట రూరల్ సిఐ కదా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద, దాని మీద డీజీపీ గారే ప్రెసిడెంట్ ఉంటారు, దాని మీద నుంచి లెటర్ హెడ్ మీద కూడా ఏం రిలీజ్ చేస్తారు? కౌశిక్ రెడ్డి ఆ రోజు మత మార్పిడి చేస్తుడు కరీంనగర్ సిపి గారు అన్నాడు కాబట్టి క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్తో లెటర్ రాపించింది ఇదే సిపి కదా. మరి నేను సవాల్ విసిరి దాదాపు 2 నెలలకు దగ్గరకు వస్తుంది, ఇప్పటిదాకా దాని మీద ఎందుకు మరి ఆ వీడియో చూపిస్తలేరు? ఇలా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నేను మీకు వ్యతిరేకం కాదు, నేను పోలీస్ వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు, కానీ ఇట్లాంటి దొంగ ఆఫీసర్లని చేయకపోతే, ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలి? ఇట్లా మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తున్న ఆఫీసర్ల మీద మాత్రం ఖచ్చితంగా నేను వ్యతిరేకమే. కానీ ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద, పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. కానీ ఖచ్చితంగా ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ ఐపీఎస్లు అందరూ కూడా తలదించుకునేలాగా నేను అవుతుందా అయితే లేదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. దీన్ని ఎందుకు ఇష్యూని పెంచుకుంటా ఉన్నారు? రాయబారాలు నాకు అవసరం లేదు. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటే దాని మీద బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిపి గారి మీద తీసుకోవాలి, హుజరాబాద్ ఏసీపీ గారి మీద కూడా, జమ్మికుంట రూరల్ సిఐ గారి మీద కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా అన్నీ కూడా మాట్లాడతా, అన్నీ బయట పెడతా. వాళ్ళే కూడా చాలా త్వరలోనే అది కూడా ఫస్ట్ సిపి గారు అయిపోయిన తర్వాత ఏసీపీ గారు జమ్మికుంట రూరల్ సిఐ గారి మీద కూడా మొత్తం ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా వాళ్ళే కూడా బయట పెడతా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి దయచేసి డీజీపీ గారు ఆ లెటర్ మీద పెన్తోని ఎందుకు రాసిండ్రు, డేటు ఎందుకు రిలీజ్ చేసిర్రు, అసెంబ్లీ అవుతున్న తరుణంలో ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, దీని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడతాయి కదా. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, నేను ఇట్లా తప్పు మాట్లాడింది ఉంటే ఇదే అసెంబ్లీ సాక్షిగా గాంధీ దగ్గర నా మొక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తానని చెప్పిన. నేను తప్పు మాట్లాడతలేను, నేను నిజాలు చెప్తున్నా. నా నిజాన్ని దయచేసి మా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ వ్యవస్థని మీరు కాపాడాలి. మా పోలీస్ ఆఫీసర్ అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్క సిపి గారు చేయబట్టి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం పైన నుంచి కింది వరకు అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చెయ్యాలి. ఇలా నాకు ఇంత సమాచారం వస్తుందంటే ఎట్లొస్తుంది సమాచారం? మీరు ఆలోచన చేయండి. నాకు ఇంత సమాచారం వస్తుంది అంటే